ప్రభునందు అత్యంత ప్రియులంటున్న మా పిల్లలందరికీ ప్రభునామమున మీకు మా శుభావందనాలు తెలియజేస్తున్నాం. పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుండి కార్యారంభం కంటే కార్యాంతము మేలనే భాగాన్ని అనుసరించి ఈ చివరి దినాలలో భయంకర దినాలటువంటి మనము ఏ విధంగా జీవించాలి, ప్రభు కొరకు, ప్రభు రాజ్యం కొరకు, ఈ విషయాలు మనం ఎరగడం కొరకు ధర్మశాస్త్రంలో నుంచి కొన్ని విషయాలు మనం చూస్తున్నాం. నిర్గమకాండము 22వ అధ్యాయము 16వ వచనాన్ని మనము చదువుతాం. 16వ వచనము 17వ వచనం దయచేసి గమనించండి. ఒకడు ప్రదానం చేయబడని ఒక కన్యకను మరులు గొలిపి ఆమెతో శయనించిన ఎడల ఆమె నిమిత్తము ఓలి ఇచ్చి ఆమెను పెండ్లి చేసుకొనవలెను. గమనించండి, ఆమె తండ్రి ఆమెను వానికి ఇయ్యనొల్లని ఎడల వాడు కన్యకల ఓలి చొప్పున సొమ్ము చెల్లించవలెను. గమనించండి, ఏం చెల్లించాలంట? ఈ విషయాన్ని మనం గమనిస్తే బాగుంటుంది. ఏమైందట? ఒకడు ప్రదానం చేయబడని, ప్రదానం చేస్తే వేరు. ఒక యవనస్తురాల్ని ఒక వ్యక్తికి ప్రదానం చేస్తే అది ఇంకొక నేరం. ప్రదానం చేయబడలేదు. చేయబడిన స్త్రీని, కన్యకను, స్త్రీ కూడా కాదు, కన్యకను మరులు గొలిపంట. ఒక యవనస్తురాలిని మరులు గొలిపి ఆమెతో ఈ రోజుల్లో ఎక్కడ చూసినా ఇలాంటి సంగతులు చూస్తూ ఉన్నాం. భయంకర దినాలలో ఉన్నాం. చదువుకునేటువంటి పిల్లలు తల్లిదండ్రులకు దూరంగా ఉంటూ ఏదో మా పిల్లలు మంచిగా చదువుకోవాలి, వాళ్ళు పెద్దోళ్ళు కావాలి, మేమైనా ఏదో చదువులేనటువంటి వాళ్ళంగా ఉన్నాం, పల్లెటూళ్ళల్లో ఉన్నాము, ఏదో కూలి పని చేసుకుంటున్నాము. కానీ మా పిల్లలు ఆ విధంగా కాదు, ఉన్నతమైన స్థానంలో ఉండాలి, ఉన్నతమైన దేశంలో ఉండాలా, గొప్పవాళ్ళుగా ఉండాలి, డాక్టర్లుగా కావచ్చు, కలెక్టర్లుగా కావచ్చు, అధికారుల్లాగా ఉండాలి, అందరినీ ఏలేవాళ్ళుగా ఉండాలి, మేమన్నా అందరి ఏలుబడి కింద ఉంటున్నాము అని వాళ్ళను కష్టపడి మంచి చదువుల కొరకు సిటీ లాంటి, అమెరికా లాంటి ఇట్లాంటి వాటికి పంపితే అక్కడ వాళ్ళు చేసే విషయాలు ఏంది? ఇక్కడ ఒక్కరి గురించే రాయబడి ఉంది. ఒకడు ప్రదానం చేయబడని ఒక కన్యకను మరులు గొలిపంట. అంటే యవనస్తుని యొక్క పనే కనబడుతూ ఉంది. కానీ యవనస్తురాలి యొక్క విషయం ఏంటి? మరి అది రాయబడలేదు. కాబట్టి ఒకవేళ ఇద్దరు ఆ విధంగా ఉన్నట్లయితే ఆలోచించండి. ఏం చేయంటే ఒకడు మరులు గొలిపి, ప్రదానం చేయబడిన ఒక కన్యకను మరులు గొలిపి ఆమెతో శయనించిన ఎడల, చూడండి, గమనించినాడు, బలాత్కారంగా జరుగుతున్నట్టు గమనిస్తుంది. బలాత్కారం, మల్లు గొలిపినాడు. దాని లేని యొక్క విషయాలను ఆ అమ్మాయికి బోధించి చెప్పి ఏ విధం చేసైనా ఆమెను వశపరుచుకొని శయనించిన ఎడల ఆమె నిమిత్తము ఓలిచ్చి ఆమెను పెళ్లి చేసుకోవాలంతే. ఎవడైతే ఆ అమ్మాయిని ఆ విధంగా చేసినాడో వాని బాధ్యత ఏంటంటే ఓలి ఇవ్వాలంట. ఈ రోజుల్లో ఓలి లేదు. ఆ రోజుల్లో పాత నిబంధన కాలంలో ఒక పురుషుడు ఒక కన్యకను, ఒక స్త్రీని వివాహం చేసుకోవాలంటే ఓలి ఇవ్వాలి. దావీదు కూడా ఇచ్చినాడు. అట్లే ఇంకేమన్నాడు? యాకోబు కూడా వివాహం చేసుకునేటప్పుడు అన్నాడు, కాబట్టి నా బిడ్డని నీకు ఇవ్వాలంటే నువ్వు నాకు ఓలి ఏమిస్తావని, నాకు 7 సంవత్సరాలు కొలువు చేస్తానన్నాడు. కొలువు చేస్తాను. అందుకనే అతనికి ఆడ ఏమి లేకపోతే 7 ఏళ్ళు కొలువు చేసినాడు యాకోబు. మనకు తెలుసు, పాత నిబంధన కాలంలో ఓలిచ్చినారు. కాబట్టి ఇస్సాకు విషయం కూడా అంతే, వాళ్ళే ఇచ్చి రిబకాను తెచ్చుకున్నారు. పాత నిబంధన కాలంలో ఓలి. ఈ రోజుల్లో ఉల్టా అయింది. ఎందుకంటే పిల్లవాళ్ళే పిల్లోనికి ఓలిస్తున్నారు. కట్నాలు లక్షలు ఇచ్చి ఎద్దులను కొన్నట్లుగా కొనుక్కుంటున్నటువంటి సందర్భాలు చూస్తున్నాం. అందుకని అక్కడ పాత నిబంధన కాలంలో ఒకడు కన్యకను ఒకవేళ వివాహం చేసుకోవాలనుకున్నా కూడా వాళ్ళకు ఓలి ఇవ్వాలి. ఈ దినాలలో కూడా ఓలి పెళ్ళిళ్ళు అక్కడ కనబడుతూ ఉంటుంది. వీడు ఎన్ని లక్షలు ఇచ్చినా ఆచారపూర్వకంగా వాళ్ళు ఏదో కొంత ఇంత ఇవ్వండి అని చెప్పేసి ఆచారపూర్వకంగా ఓలిచ్చి పిల్లని కొనుక్కున్నట్టుగా చీరలు పెట్టు, అది పెట్టి చేస్తూ ఉన్నాం. ఈ రోజుల్లో కూడా ఉంది పద్ధతి, ఆచారాలు మనం చూస్తున్నాము ఊళ్ళల్లోకి వెళ్తే. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలంటే ఒకడు ఎవడైనా ఈ విధంగా చేసినట్లయితే వానికి ఏం చేయాలి? చెల్లించాలా? ఓలి ఇవ్వాలంట. ఓలిచ్చి ఆమెను పెళ్లి చేసుకోవాలా? ఒకవేళ లేదు అనుకుంటే ఏం చేయాలా? తగినటువంటి ఆమె తండ్రి ఆమెను వానికి ఇయ్యనొల్లని ఎడలవాడు కన్యకల ఓలి చొప్పున చెల్లించాలి. ఒకవేళ
తండ్రి ఇవ్వనంటున్నాడు, నేనేనంటున్నాడు. దీన్ని బట్టి ఏం చేయాలంటే తప్పకుండా వాని ధర్మము ప్రకారం ఏం చెల్లించాలి? హోలీ ఇచ్చి చెల్లించాలంటాడు. హోలీ ఇవ్వాలంట. ఇస్తే అప్పుడు నీవేమవుతావంటే విడుదల చెందినట్టుగా ఉంటుంది ధర్మశాస్త్ర ప్రకారంగా. ఒకవేళ ఇవ్వకపోతే గొప్ప నష్టానికి నీవు గురి అవుతావు. ఇంకొక మాట కూడా వ్రాయబడి ఉంటుంది. తిరిగిది ఇదే దేవుని దాసుడు మోషే గారి ద్వారా దేవుడు ద్వితీయోపదేశ కాండము 22వ అధ్యాయము 28లో ఈ విధంగా రాయబడి ఉంది. 28, 29 ఇంకొక మాట కూడా గుర్తుపెట్టుకోండి. ఆమెతో 28 ఒకడు ప్రదానము చేయబడని కన్నిక అయిన చిన్నదానిని కలుసుకొని ఆమెను పట్టుకొని ఆమెతో శయనింపగా వారు కనబడిన ఎడల ఆమెతో శయనించిన వాడు ఆ చిన్నదాని తండ్రికి 50 వెండి రూకలు ఇవ్వాలి. ఎంత ఇవ్వాలి? ఇట్లా చేస్తే 50 వెండి రూకలిచ్చి ఆమెను పెళ్లి చేసుకొనవలెను. అతడు ఆమెను అవమానపరచను గనుక అతడు తాను బ్రతుకు దినములన్నిటను ఆమెను విడిచి పెట్టకూడదు. గమనించేది ఒక పెద్ద నియమం. ఊరికనే చేసుకొని గొడవలు పెట్టుకొని ప్రేమించి పెళ్లి చేసుకొని నాకొద్దు పో అని చెప్పేసి అనడానికిలే. ఒకవేళ ఇలాంటి చేసి నీవు జీవించినట్లయితే వ్యభిచారులకును వేశ్యా సంఘులకు దేవుడు తీర్పు తీరుస్తాడు సుమా. బైబిల్లో ఉంది. వివాహం అన్ని విషయంలో ఘనమైనది గాను పానుపు నిష్కల్మషంగా ఉండాలి. వ్యభిచారులకు వేశ్యా సంఘులకు దేవుడు తీర్పు తీరుస్తాడు. కాబట్టి ఈ 2 మాటలను బట్టి 2 గ్రంథాలు ఉన్నదాన్ని బట్టి ఏం చేయాలా? తప్పకుండా ఎవరికి నీవు అలా చేసినావో ఆ వ్యక్తిని వివాహం చేసుకోవాలి. ఓలి కూడా ఇవ్వాలంట. రెండవది ఏం చేయాలట? దాన్ని పెళ్లి చేసుకునే వాళ్ళను వాడు బ్రతుకు దినములన్నిటి కూడా ఏం చేయాలి? బతుకుని ఏం చేయాలి? 29 ఆమెతో శయనించిన వాడు ఆ చిన్నవాని తండ్రికి 50 వెండి రూకలిచ్చి ఆమెను పెళ్లి చేసుకునే వాళ్ళను అతడు ఆమెను అవమానపరిచిన కనుక అతడు తాను బ్రతుకు దినములంటే ఆమెను విడనాడొద్దంట. ఇంకా కొంతకాలమైనాక విడిచిపెడతాను ఇంకోళ్ళు చేసుకుంటానులే. ఎవరికైతే నీవు చేసినావు కాబట్టి ప్రేమించి పెళ్లి చేసుకునే వాళ్ళైనా మరలు గొలిపేటువంటి వాళ్ళైనా గుర్తించి ఈ అవగాహన కలిగి ఉండండి. దీన్ని మించి చేసినారా? దేవుని వాక్యంలో సెలవిచ్చినట్లుగా హెబ్రీ పత్రిక 13:4 వివాహం అన్ని విషయంలో ఘనమైనది గాను పానుపు నిష్కల్మషమైనదిగా ఉండవలను. వ్యభిచారులకు వేశ్యా సంఘులకు దేవుడు ఏం చేస్తాడు? తీర్పు తీస్తాడు. కాబట్టి తీర్పు పాలు కాకుండా ఈ వచనాన్ని ఆధారం చేసుకొని ప్రభు కొరకు నమ్మకంగా జీవించే వాళ్ళంగా ఉంటారు. ఆ విధంగా వారికి ప్రభు వినేటువంటి వారు ఎవరైనా ఈ విషయాన్ని మనం ఇతరులకు కూడా చెప్పండి. మనం ఈ విషయాన్ని ఎరిగినాం కాబట్టి ఇతరులు కూడా ఆ విధంగా ఉండడానికి కొరకు. అంతేగాని నేను మీ కొరకే చెప్తున్న విషయం కాదు. ధర్మశాస్త్ర ప్రకారంగా దాని యొక్క క్రమంలో వస్తున్నాం. వచ్చిన తర్వాత ధ్యానిస్తున్నాం కాబట్టి ఈ మాటను బట్టి మేము తెలియజేస్తున్నాం. దీన్ని వేరుగా తలంచొద్దని ప్రభునామమున మీకు మనవి చేస్తూ ఉన్నాం. ప్రియమైన తండ్రి, బాగా దీవించండి. ఇలాంటి వాళ్ళు ఉన్నారు. వారికి బోధించడానికి మా ప్రియులకు ఈ మాటలు వినేవారు కూడా వారికి బోధించడానికి వారికి సహాయపడండి. మాకు కూడా కృప చూపి సహాయపడండి. యేసునామమున ప్రార్థన చేసుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని యొక్క ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం తోడై ఉండును గాక మనకు. ప్రైజ్ లార్డ్.